ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి రాశి ఫలాలు ఎప్పుడైతే మనం చెప్తూ ఉన్నామో, ఉగాది రాశి ఫలాలు కావచ్చు, మార్చి మాసానికి సంబంధించిన రాశి ఫలాలు కావచ్చు, చాలామంది వీడియోస్ చూసి లబ్ధి పొంది మేము ఈ విషయాల్లో మీరు చెప్పింది మాకు యాజ్ ఇట్ ఈజ్ జరిగిందండి, మేము జాగ్రత్తలు తీసుకోగలిగాము, చాలా వాటిని అవాయిడ్ చేయగలిగాము, రిలేషన్ బాగుంది, పెళ్ళి కుదిరింది, దాంతోపాటు డబ్బు అవకాశాలు మాకు వచ్చాయని ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. చాలామందికి స్పిరిచువల్ వేలో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయగలిగారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. సో దానికన్నా ముందు మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంతం మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నేను ఈ ఆస్ట్రాలజీకి రావటం, కనెక్ట్ అవ్వటం, మిమ్మల్ని కానీ నాగరాజు గారు కానీ సుమన్ టీవీ కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదిక ఆస్ట్రాలజీలో మన మహర్షులు ఆల్రెడీ పెట్టేశారు. ఒక మనిషి ధర్మార్థ కామమోక్షాలు కనుక వచ్చేస్తాడు, ఎలాంటి బాధలు ఫేస్ చేస్తాడు, వాటికి నివారణ ఏం చేయాలో వాళ్ళు పెట్టేశారండి. అది జస్ట్ మనం తెలుసుకొని దాని ద్వారా బాగుపడటమేనండి. వేరే దేశం ఏమీ లేదండి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాపర్గా తెలుసుకొని ప్రాపర్గా దాన్ని ఆచరించి కనుక మనం చేస్తే ఇది జర్నీ, ఎఫర్ట్లెస్ జర్నీ. లైఫ్ అనేది జర్నీ చేయాల్సిందే. బాధపడుతూ చేయాలా, లేదంటే ఎఫర్ట్లెస్గా హ్యాపీగా సంతోషంగా చేయాలనేది మన చేతిలో ఉంటుంది. దానికి కొన్ని మహర్షులు ఆల్రెడీ ఇచ్చేశారనమాట. నాకు తెలిసిన అంతలో నాకు అర్థమైనట్లు సైంటిఫిక్ వెళ్ళకొట్టడానికి ట్రై చేస్తాను. లక్కీగా ఇది అందరికీ చేరింది. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అన్నట్టు మనం ఏ టైంలో స్టార్ట్ చేయమో అసలు అవ్వదు కానివ్వండి. ఆ క్రెడిట్ మీకు కూడా పోతుంది, ఎందుకంటే ఇంటర్వ్యూ చేయటము అట్లాంటి సుమన్ టీవీ కూడా పోతుంది. అందరూ బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి. మీరు అడిగినట్టు ఏప్రిల్ మంత్ 2024 మిథున రాశి వాళ్ళ ప్రిడిక్షన్ ఎలా ఉందో మనం చూద్దామండి. మిథున రాశి వాళ్ళది కనుక మనం చూసుకుంటే వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, తర్వాత ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలకు సంబంధించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు. ఇంతే కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ పేరుతో ఉన్న అక్షరాలు వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళ కింద వస్తారండి. వీళ్ళకి గ్రహస్థితిని బట్టి మనం అన్ని విషయాల చూసుకుంటే ఏమొస్తున్నట్లు ప్రొఫెషన్ వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి వీళ్ళది. తర్వాత ప్రొఫెషనల్ వర్క్లోడ్ బాగా ఎక్కువైపోతుంది. దాని మీద ఫ్యామిలీతో వీళ్ళకి టైం ఎక్కువ స్పెండ్ చేయలేరండి. స్పెండ్ చేయకపోయేసరికి అనవసరమైన ఒక గ్యాప్ లాగా క్రియేట్ చేసి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్లో కూడాను వీళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్గా ఎక్కువగా ఉండాల్సిన టైం అండి. తర్వాత మ్యారీడ్ లైఫ్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. లవ్ అఫైర్స్ కనుక మిక్స్డ్ రిజల్ట్ చూపిస్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ ఉంది, కోరల్స్ ఉన్నాయి, ఈ చదవండి. ఎవరైనా కనుక ఫారిన్ కనుక వెళ్ళాలనుకుంటే ఇది వాళ్ళకంత యోగ్యకరమైన టైం కాదు. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సమ్ డేస్. కొంచెం ప్లాన్ తీసుకొని కనుక చేస్తే బాగుంటుందని చెప్పాలండి. ఓవరాల్గా మనకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో సిబ్లింగ్స్ నుంచి వీళ్ళకి మంచి సహాయం సహకారం వస్తుందండి. హెల్త్ విషయం కూడా బాగుంటుంది. చిన్నవి వచ్చినా కానీ పోతాయి అని మనం చెప్పుకోవాలండి. సో మనం ఇండివిజువల్గా కనుక చూసుకుంటే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది, అబ్స్టాకల్స్ ఎక్కువ వస్తాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొన్ని సందర్భాల వాళ్ళకి డెవలప్ అయ్యి బోల్డ్గా డెసిషన్ తీసుకోలేరు. తర్వాత కొలీగ్స్తో కూడాను కొంచెం మాట్లాడాల్సిన వచ్చిన టైం ఎక్కువగా ఉందండి. కానీ సీనియర్స్ మాత్రం వీళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అందుకని చెప్పి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకొని కొంచెం పేషెన్స్ కనుక సీనియర్స్తో కనుక ఉంటే హడ్డిల్స్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. బిజినెస్ కనుక ఎలా ఉందంటే బిజినెస్ ఓవరాల్గా బాగుంటుందండి. పెర్ఫార్మెన్స్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కొత్త ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తాయి. బిజినెస్ పీపుల్కి వాటిని ఎన్కాష్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారండి. తర్వాత వచ్చేటప్పటికి బిజినెస్లో వీళ్ళకి ఒక ఏజ్డ్ రిలేటెడ్ పీపుల్స్ ఎవరన్నా కనుక వచ్చేసి కొంచెం మెంటార్ లాగా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే వాళ్ళ మెంటారింగ్తో వీళ్ళు బాగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఒక టైం అయితే ఉందండి. వీళ్ళు వేరే వాళ్ళు ఒక అడ్వైస్ తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన టైం ఉంది. వాళ్ళ అడ్వైస్ కనుక తీసుకుంటే వీళ్ళు బాగా ముందుకెళ్తే అవకాశం కనిపిస్తుందండి. ఫైనాన్స్ ఎలా ఉందంటే ఇన్కమ్ లెవెల్స్ చాలా బాగుంటాయండి. తర్వాత ఇండివిజువల్కి బిజినెస్ పీపుల్కి ఇద్దరికీ బాగా ఉంటుంది. డ్రామాటికల్గా ఫైనాన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత చాలా సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్లో ఎవరికైనా ఉంటే బిజినెస్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఎవరికన్నా కానీ వీళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. హెల్త్ ఎలా ఉందంటే హెల్త్ కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అండి. బ్యాక్ పెయిన్, తర్వాత వచ్చేటప్పటికి ఫిజికల్గా అడ్జస్ట్ అవ్వటం. అందులో ఇది సమ్మర్ కాబట్టి అండి ఇంతకుముందులా కాకుండా కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే కనుక హెల్త్ బాగుంటుంది. కొంచెం బ్లైండ్గా వెళ్ళొద్దండి హెల్త్ విషయంలో. ఫుడ్ కూడాను కొంచెం ప్రాపర్గా సేఫ్ అయిన ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత లవ్ మ్యారేజ్లో కనుక మనం చూసుకుంటే రొమాంటిక్ లైఫ్లో అంత కొంచెం బాగలేదు. కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి. కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. తర్వాత డిస్ప్యూట్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద ఇబ్బంది పెట్టి డిస్ప్యూట్స్ అయితే కాదు. బట్ ఓవరాల్గా బాగుంది. మనకు మ్యారీడ్ లైఫ్ అయితే ఎక్స్ట్రీమ్లో చాలా బాగుందండి. పార్ట్నర్స్తో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. అందరూ కలిసేసి ఒక అకేషన్లో పార్టిసిపేట్ చేసుకొని తద్వారా హ్యాపీగా ఉంటారని చెప్పాలన్నమాట. తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడాను చాలా బాగుంటుంది. అక్కడ డిస్ప్యూట్స్ కానీ ఏమీ రావండి వాళ్ళు చూసుకుంటే. ఫ్యామిలీలో కనుక ఫాదర్స్ హెల్త్ ఇష్యూ కొంచెం కేర్ఫుల్గా తీసుకొని
ఫ్యామిలీ ఫాదర్ హెల్త్ నుంచి వీళ్ళకి డిస్ప్యూట్స్ అంటే ఒక టెన్షన్ క్రియేట్ అయ్యే వాతావరణం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత ఫ్యామిలీలో ఈ హెల్త్ ఇష్యూ గురించి వేరే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో ఒకరికొకరికి భేదాభిప్రాయాలు వచ్చి కొంచెం గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. మెంటల్గా సరైన వాళ్ళు వీళ్ళు కంట్రోల్గా ఉండాలి. యాక్చువల్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉంటారు, బట్ వీళ్ళు కొంచెం గ్రహస్థితి బాగానే, వీళ్ళు కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతుంటారు మొత్తం. తర్వాత అన్నదమ్ములతో కానీ సోదరులతో కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ మంత్ నుంచి చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఫైనాన్షియల్ కానీ ఏదైనా హెల్ప్ కావాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేస్తారని చెప్పుకోవాలండి. వీళ్ళకి రెమెడీ ఏం చెప్తామంటే విష్ణుమూర్తిని ఎక్కువ పూజించాలి. తిరుపతి కనుక వెంకటేశ్వర స్వామి కనుక దర్శనం చేసుకుంటే చాలా మంచిది. విష్ణు సహస్రనామం కానీ. ఈ మిథున రాశి వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమంటేనండి, చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మేము చాలామంది ఫాలో అయ్యే రెమెడీ అంటే వీళ్ళు భగవద్గీత కనుక ప్రతిరోజు 2 శ్లోకాలు కనుక చదువుకొని కనుక వెళ్తే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సింపుల్ రెడీ మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ అంటే వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలు అన్ని మిథున రాశి వాళ్ళకి వచ్చే రెమెడీ ఏమంటే అంటే లైఫ్ టైం రెమెడీ అంటే ఎవరైనా కానీ ప్రతి నేను వీడియోలో చెప్తూ ఉంటానండి. వాడు భగవద్గీత టేబుల్ ముందు పెట్టుకుని 2 శ్లోకాలు కనుక వీళ్ళు మిథున రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఇది చేస్తే కనుక సూపర్ రెమెడీ అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఏంటంటే రెమెడీస్ చెప్పిన తర్వాత కూడా పర్సనల్గా ఒకసారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు, కొంతమంది వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని అడిగే వాళ్ళు ఉంటుంటారు, కొంతమంది సంతానం గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఒకసారి అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడే వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, అండ్ దాంతోపాటు కనకదార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉషా గారు, అసలు యాస్ట్రాలజీ ఎందుకు కావాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయడానికి ఎక్కడో ఆగిపోతారు వాళ్ళు. ఓకే, కొన్ని తెలిసి మన లైఫ్ స్టైల్ రిలేటెడ్, మనకి జాతకానికి మనకి లైఫ్ స్టైల్కి మధ్యలో డిఫరెన్స్ ఉందండి. సరైన లైఫ్ స్టైల్ ఉంటే మన జాతకం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రపంచం నేచర్ ప్రతిదీ ఇస్తుందండి. ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. అది పూజలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, తర్వాత యోగా చేయటం కానీ, మెడిటేషన్ కానీ, మెయిన్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలండి. మన దగ్గర కనుక ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నా కానీ మనం చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తామండి. మనకి మీరుగా కొంతమందికి ఇక్కడ కూడా వచ్చేసారు, స్టూడియోకి కూడా వచ్చేసారు, మన పర్సనల్గా కలిసి ఉన్నారండి. అక్కడ ఆస్ట్రేలియా నుంచి కొంతమంది వచ్చారు. సో వీళ్ళంతా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి మనకి అదృష్టం అనుకొని చెప్పాలి. మనకి ఆస్ట్రాలజికల్ మన మహర్షులు ఎంతో చాలా క్లీన్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు కనకదార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి ధర్మార్థ కామ మోక్షాల్లో ఫస్ట్ ఆయుష్ అండి, తర్వాత ఆరోగ్యం, నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఐశ్వర్యం అన్నారు. అది సీక్వెన్స్లో చెప్పేసండి. ఎంత అంటే 3వ ఇంపార్టెంట్ అంటే ఐశ్వర్యము, ధనం. ఎవరైతే ధనానికి సంబంధించి ఎక్కడైనా స్ట్రక్ అప్ అయిపోయినా, వాళ్ళు బాగా అప్పులు చేసేసారు, వీళ్ళ డబ్బులు బయట ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు రావటం లేదు, తర్వాత వృధాగా డబ్బులు ఖర్చు అయిపోతుంది, ధనం సంపాదించే సోర్స్ వాళ్ళకి కనపట్లేదు, కష్టపడుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మనకి వేదాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఇతిహాసాల దగ్గర నుంచి, మహర్షుల సోషల్ నుంచి ఎన్నో రకాలు ఉన్నాయండి. అవన్నిటిని మనం ఒక పరిశీలించి ఒక కనకదార అనే ప్రోగ్రామ్ని మనం రూపొందించామండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ కనుక అటెండ్ అయితే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా దొరుకుతుందండి. ఇది కావాల్సిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన మనకి డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత ఇంకా కోర్స్ ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక క్యాస్ట్ యొక్క ఎంత గొప్ప తెలుసుకోవాలంటే మీరు కొంచెం నేర్చుకోవాలంటే మీకు అర్థమవుతుందో ఇది ఎంత సైంటిఫిక్గా ఉంది. మనం ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా చేసాం. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను అడిగాను. మీరు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ ఇది ఫేకా రియలా, ఇది సైన్సా అనే క్వశ్చన్ అడిగానండి. ఇది మనిషికి అందని గొప్ప సైన్స్ అని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసారండి. అసలు ఎలా పెట్టారు మన మహర్షులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు జరిగేదానికి కూడా ఎలా ఉంటుంది, ఈ రోజు నీకు డబ్బు వస్తుంది, ఇది ప్రీడిక్ట్ చేయడం, ఇట్స్ గ్రేట్నెస్ అండి. వాళ్ళ మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి. అది తెలుసుకోవాలండి. ఫస్ట్ తెలుసుకోవడానికి చిన్న కోర్స్ పెట్టామండి, చాలా హోలిస్టిక్గా డిజైన్ చేసాము. అది కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గైడెన్స్ ఇవ్వచ్చు అండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా కావచ్చు, లేదా కనకదార హోమంకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న, కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.